హాయ్ ఫ్రెండ్స్, సవారి అందరూ బాగున్నారా? మ్మ్. ఏం లేదు. ఇప్పుడు జనరల్గా అందరూ వీడియోలు చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో చాలామంది వీడియోలు చేస్తూ ఉంటారు. ఆ, నేను కూడా చాలా రోజుల నుంచి చేద్దామని అనుకుంటున్నా. కాకపోతే టైం ఇప్పుడు వచ్చింది, చేస్తున్నా. జనరల్గా మీకు ఒకవేళ మీకు నచ్చకపోయినా నచ్చినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే నా అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా నేను. జనరల్గా మీరు నన్ను కూడా కొద్దిగా ఆ, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారన్న ఆలోచనతోటి ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నా. అయితే మొదటగా మేము నిజామాబాద్ నుంచి మా మా ఊరు అభంగపట్నం వచ్చినాము. ఆ, గత 6 నెలల క్రితము వచ్చి ఇక్కడ ఇల్లు కట్టినాము. ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక మంచి ఒక అందమైన కుటుంబం లాగా మంచిగా ఇల్లు మంచిగా కట్టుకొని మంచిగా ప్రశాంతమైన జాగాలు కట్టుకున్నాము. అంతా మంచిగా ఉంది. మీకు మీకు చూపిస్తా, చూడండి ఒకసారి. కాకపోతే ఒకటి ఏంటంటే మీకు నేను త్వరలోనే చూపిస్తా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక మంచిగా ఫామ్ హౌస్ లాగా అండ్ మళ్ళా ఇల్లు వచ్చేసి మంచిగా ఒక ఫ్యామిలీకి మంచిగా అనుకూలమయ్యేటట్టు ప్రతి ఒక్కటి అన్నీ మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడే మనకు ఆర్గానిక్ పంట మన మన ఏది మన పక్కకు ఆర్గానిక్ కూరగాయలు కానీ ఏమైనా వేసుకోవడానికి కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఏదైనా కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మంచిగా మనము ఎటువంటి మందులు వాడకుండా నీట్గా మనం చెట్లు ఏవైనా మెంతి కూర కానీ, పాలకూర కానీ, వంకాయ కానీ, చిక్కుడుకాయ కానీ, గోరు చిక్కుడుకాయ కానీ, ఇంకా ఏది బీరకాయ, వంకాయ, టమాటా అండ్ బెండకాయ, ఏంది కాకరకాయ, మిగతా ఆకుకూరలు, పాలకూర అండ్ ఏంది మన బచ్చల కూర, తోటకూర, అంటే మన కొయ్యి కూర, ఇవన్నీ ఇదంతా మా ఏరియానే. ఇదంతా నేను మంచిగా ఇప్పుడు నేను కట్టుకున్న జాగాలని నేను చూపిస్తున్నాను. అయితే ఇదంతా ఇక్కడ వరకు ఇదంతా మా ఇదే. అయితే దీంట్లో వచ్చేసి ఇంకా దీన్ని వేరే విధంగా చేద్దామని అనుకున్నా, మాడిఫై. కాకపోతే ఒకటి ఏమైందంటే మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. దాంట్లోనే మేము తగినంత ప్లేస్లో వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ప్లేస్లోనే కట్టుకున్నాము. ఇది 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 మా కారు. ఈ విధంగా కట్టాను. అంటే చాలామంది ఇల్లు కడతారు కాబట్టి వాళ్ళకు కూడా నేను మంచి సజెషన్ చెప్తున్నా. ఎందుకంటే కట్టుకోండి. కాకపోతే వాళ్ళు ఇచ్చే బడ్జెట్లో మాత్రం ఇల్లు కావడం చాలా కష్టం. వాళ్ళు ఇచ్చేది 5 లక్షలు ఇస్తారు. లాస్ట్ బిల్ వచ్చేసి చాలా కష్టం. ఎందుకంటే ఆ బిల్లు అనేది ఇప్పుడు ఇంతవరకు 1 year అవుతుంది ఇల్లు చాలా, ఇంతవరకు ఎవరికి లాస్ట్ బిల్లు పడలేదు. 1,00,000 రూపాయలు. ఈ 4 లక్షల రూపాయలు అనేటివి మనకు విడతల వారీగా పడ్డాయి. అయితే ఇది ప్రతిదీ మనము సొంత పైసలు వేసుకొని చేసుకుంటేనే ఇల్లు అనేది మనకు కంప్లీట్గా అవుతుంది. లేకపోతే చాలా కష్టం. ఇక 5 లక్షల ఇల్లు అవుతుంది అనుకోవడం చాలా అసాధ్యం అది. కాబట్టి జనాలందరూ కూడా గమనించాలా, ఇందిరమ్మ ఇల్లుకు మన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేస్తేనే చాలా మంచిగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా చేసుకోవాలంటే ఈ విధంగా కాదు. నార్మల్గా ఇల్లు కట్టుకొని ఏదో మంచిగా మామూలుగా చేసుకొని అన్ని రకాలుగా మనం చేసుకుందాం అనుకుంటే కూడా కావు. కాకపోతే మనము ఒక 15 నుంచి ఒక 20 లక్షలు దగ్గర పెట్టుకొని, ఎందుకంటే అవకాశం వచ్చింది. కనీసము ఒక మేస్త్రి ఇల్లు కట్టాలంటే కూడా ఆ మేస్త్రికి దాదాపు అంటే మనకు మేస్త్రి ఖర్చులు వచ్చేసి ఇంచుమించు 5 లక్షలు. మేస్త్రి అంటే అంతా ప్లంబరు అండ్ టైల్సు, ఎలక్ట్రిషియను, మిగతా అన్నీ, ఇల్లు తాపి మేస్త్రి అండ్ మిగతా ఎలక్ట్రిషియను, ప్రతి ఒక్క మేస్త్రికి సంబంధించిన ఖర్చులు అనేటివి వాళ్ళు ఇచ్చే డబ్బులల్లో మొత్తం మంచిగా సరిపోతాయి.
కాకపోతే మనకు ఏదైతే మెటీరియల్ దానికి సంబంధించింది ఏదైనా సరే ఆ మెటీరియల్ డబ్బులు అనేటివి మనకు సరిపోవు. మళ్ళీ మధ్యలోనే ఆపేసుకొని మళ్ళీ అప్పులు చేసుకొని ఇవన్నీ చేసుకొని ఇల్లు కట్టాల్సి వస్తుంది. కాబట్టి జనాలందరికీ కొద్దిగా చాలామందికి అవేర్నెస్ ఉండదు. అంటే ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. అంటే తెలియని వాళ్ళకు నేను చెప్తున్నాను ఏంటంటే తెలుసుకోవాలా. ఇది చాలా సులువు. ఇల్లు అనేది చేయాలంటే కట్టాలంటే చాలామంది భయపడతారు. చాలామంది భయపడతారు. అందుకోసం అని చెప్పేసి నేను ఒక వీడియో చేసి పెడుతున్నా. అంటే మీరు తప్పుగా అనుకోకండి. నేను కూడా ఒక సామాన్యమైన కుటుంబంలో మధ్యతరగతి మనిషిని. అందరికీ ఈ వీడియో షేర్ చేయాలని, తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్ తోటి నేను చేస్తున్నాను. అయితే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఎట్లా చేయాలా, ఏంది ఏం కదా అనేది. నా ఫస్ట్ వీడియో. తర్వాత నేను చేస్తూ ఉంటాను. నేను ఇంకా వేరే కంటెంట్లో కూడా చేస్తా. కాకపోతే ఫస్ట్ వీడియో తెలియక ఏదో తెలిసి మీరు అట్లేమో అనుకోకండి. ఏమన్నా ఉంటే పొరపాట్లు ఏమన్నా ఉంటే కొంచెం సర్దుకోండి. దాంట్లో అట్లేం లేదు. కాకపోతే ఈ వీడియో వచ్చేసి ముఖ్యంగా ఇల్లు విషయంలో చెప్దామని చెప్పేసి నేను అనుకున్నా. చాలా కష్టం ఒక ఇల్లు అనేది, సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్క మనిషి కల. కాకపోతే అది సాధ్యం కావడం చాలామందికి చాలా కష్టం ఉంది. ఇప్పటికి రెంట్కు ఉండడము, చేయడము ఇవన్నీ. ఇప్పుడు చూడు, రెంట్కుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యల నుంచి బయటపడాలా. ప్రతిదీ మనకు సొంత ఇల్లు ఉంటే కనీసం ఒక పూట తిని ఒక పూట తినకపోయినా పర్లేదు. మన సొంత ఇంట్లో ఉంటే మనకేం కాదు. అదే బయట ఉంటే రెంట్ కట్టాలా, అది కట్టాలా, ప్రతిదీ దానికి కరెంటు బిల్లు కట్టాలా, మెయింటెనెన్స్ కట్టాలా, అపార్ట్మెంట్లు ఉండి ఇంకా వేరే అన్నీ చాలా ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ చేసుకోవాలనుకుంటే కొంచెం కష్టం అనుకోకుండా 15 లక్షల్లో కూడా అయిపోతుంది ఇల్లు. మామూలుగా మనము ఇప్పుడు తాపి మేస్త్రీలకు గుత్త అనేది ఉంటుంది. ఒకటేసారి మొత్తం మెటీరియల్తో సహా గుత్త ఇస్తే వాళ్ళు కూడా కడతారు. దాదాపు అంటే వాళ్ళకు కూడా 13 నుంచి 14, 15 లక్షల లోపు మొత్తం మాట్లాడేసుకుంటే వాళ్ళకి ఈజీగా అవుతుంది. కాకపోతే ఇంత మంచిగా కాదు. ఇప్పుడు నేను ఇది కట్టాను చూసారా. ఇప్పుడు నేను చూడండి, ఇది నేను కట్టాను. చాలా అంటే చాలా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులతోని నేను కట్టింది ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఈ ఇల్లు ఉన్నది కదా చూడండి. ఈ ఇల్లు అయితే చాలా ఈ రోడ్డు నుంచి ఇంచుమించు చాలా హైట్ మీద ఉంటుంది. ఈ రోడ్డు మీద నుంచి ప్రతి ఒక్క వస్తువు నేను పైకి మోసినాను. ఆ వస్తువు ఈ ప్రతి ఒక్క మెటీరియల్ మోయడానికి దాదాపు అంటే నాకు 1,00,000-1,50,000 వరకు ఖర్చు వచ్చింది ఇదంతా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ బడ్జెట్లో కావాలంటే చాలా కష్టం. మీరు ఏదైనా సరే మన పైసలనేటివి కొన్ని ఉండాలి. కాబట్టి మనము దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి అవకాశం వచ్చింది కాబట్టి మనము కట్టుకోవడానికి కడదాంలే అన్న ఆలోచన అది వెనక్కి నెట్టేస్తుంది. ఈ అవకాశం వచ్చింది కాబట్టి అందరు వినియోగించుకోవాలా. అందరు వినియోగించుకొని ఈ విధంగా కట్టుకోవాలి. అయితే బాగుంటుంది. అందరి కోసం ఒక మంచి వీడియో చేస్తున్నా. మీరు తప్పుగా ఏమనుకోకండి. అయితే చూపిస్తాను, మా ఇల్లు చూపిస్తాను నేను. ఇది ముఖద్వారం, ఇది మెయిన్ డోరు. ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇది వాకిలి ఉంది. ఇక్కడ నుంచి ఇదంతా వాకిలి. ఇది మా ఆవిడ పేరు పెట్టాను, లయా నిలయం అని చెప్పేసి. లయా నిలయం అని మంచిగా కనిపిస్తలేదు కావు, లయా నిలయం అని పెట్టేశాను. ఇది మెయిన్ డోరు. ఇది నా ఛార్జింగ్ బైకు. ఇది వచ్చేసి సెకండ్ డోర్. ఇక ఇట్లా వచ్చేసి ఇదంతా ఇది బెండకాయలు, దాని తర్వాత తోటకూర, దాని తర్వాత బీరకాయలు, దాని తర్వాత అదేంటి కాకరకాయ అండ్ బచ్చల కూర, తోటకూర, వంకాయ అండ్ ఇక కొత్తిమీర, గోరుచిక్కుడు, పెద్ద చిక్కుడు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చీకట్లో కనిపించట్లేదు. నేను మంచి వెలుతురు టైంలో నేను వీడియో మంచిగా నీట్గా తీసి పెడతాను.
అయితే ఇప్పుడు కనిపించట్లేదు. అయితే ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను, మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తున్నాను, చూపిస్తాను నేను ఇల్లు. ఇది నాకు వచ్చేసి స్టీల్ రాళ్ళు పెట్టించాను. దీనికి గ్రానైట్ పెట్టించాను ఇక్కడ పైకి వెళ్ళడానికి. ఇది కార్ పార్కింగ్ కోసమని వదిలేసాను. ఇది వాకిలి, అది ర్యాంపు. అక్కడ నుంచి ఆ రోడ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ వరకు మాకు దాదాపు అంటే చాలా హైట్లో ఉంటాం మేము. హైట్ మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్క మెటీరియల్ మేము మోయడానికి మాకు దాదాపు అంటే 1,50,000 వరకు ఖర్చు వచ్చింది ప్రతి ఒక్క మెటీరియల్. ఈ మెయిన్ డోర్ నుంచి ఫస్ట్ లోపలికి వెళ్దాం. ఇది మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ ఇది వచ్చేసి ఇది హాలు. ఇది హాలు. ఈ ఏంటంటే మనకు ఇందిరమ్మ ఇంట్లో సరిపడేంత వరకు మనకు ఉండడానికి అవకాశం ఉంది. ఈ హాలు ఇది కిచెన్ సరిపోతుంది. మామూలు కుటుంబానికి మధ్యతరగతి వాళ్ళకి సరిపోతుంది. ఇది వచ్చేసి ఇది పూజ గది కూడా మంచిగానే వెళ్ళింది, చూపిస్తాను. పూజ గది కూడా బాగానే వెళ్ళింది. అయితే ఇక్కడ నుంచి వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అన్నట్టు. ఇది మెయిన్ బెడ్రూమ్. ఈ మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి ఇది ఇంచుమించు 13x12 ఉంటుంది. ఇది మెయిన్ బెడ్రూమ్. దీనికి అటాచ్ బాత్రూమ్. ఇది అటాచ్ బాత్రూము చూపిస్తాను, చూడండి. అటాచ్ బాత్రూము. నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను ఫస్ట్ చేయడము నేను. ఇది వెస్టర్న్. ఇది అటాచ్ బాత్రూమ్ పెట్టాము. ఇది వెస్టర్న్. దీని తర్వాత ఇక్కడ నుంచి వస్తే ఇదంతా మెయిన్ డోర్. మెయిన్ బెడ్రూమ్. ఇది మెయిన్ బెడ్రూమ్లో కూడా లైటింగ్ అనేది కూడా సూపర్గా పెట్టించాను నేను. మంచిగా పెట్టించాను, చాలా మంచి అందంగా పెట్టించాను. చాలా అందంగా పెట్టించాను. ఇది పిఓపి. ఇట్లా అవుతుంది. ఇంచుమించు మనం ఒక 20 లక్షల రూపాయలు వేసుకోవాల్సి వచ్చింది నాకు. అంటే నేను నా విషయం చెప్తున్నాను. నేను మిగతా వాళ్ళకు వచ్చేసి మామూలుగా 15 లక్షలలో అయిపోతుంది. అంత అవసరం పట్టదు కూడా. ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడ ఉన్నాము, ఇక్కడ హాల్లో ఉన్నాము. హాల్లో నుంచి అయితే మా అమ్మ కోసం అని చెప్పేసి ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి ఇది బెడ్రూము చిన్నగా. దీంట్లో సెల్ఫ్లు ఇచ్చాము. ఇది విత్ అటాచ్ బాత్రూమ్. మళ్ళీ దీనికి కూడా అటాచ్ బాత్రూము. దీంట్లో కూడా వెస్టర్న్ అటాచ్ బాత్రూమ్. దీంట్లో కూడా వెస్టర్న్ ఉంటుంది. ఇది మొత్తం దీంట్లో గ్రానైట్ పెట్టించాను. ఇది సిపివిసి ఇవేవు. ఇది అల్యూమినియం విండోస్. ఇది పూజా గదికి సపరేట్గా డోర్ అనేది మంచిగా చేయించాను. ఇది మా ఫ్యామిలీ ఫోటోలు ఇవి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా. ఇగో సెకండ్ డోర్ నుంచి బయటకు వెళ్తున్నాను నేను. సెకండ్ డోర్ నుంచి మా మామయ్య సెకండ్ డోర్ నుంచి బయటకు వెళ్ళిన. ఇది ఇటు సైడు అంతా గుట్ట ప్రాంతం ఉంటుంది. ఇది విలేజ్ అంతా అటు లోపలికి. ఇది హైట్ మీద ఉంటుంది. దయచేసి ఫ్రెండ్స్ అందరు గమనించేది ఏంటంటే, ఇల్లు అనేది చాలా కష్టమైన పనే. కాకపోతే అది మనసులో పెట్టుకొని ఎట్లా అనుకుంటే అది కాదు, ఇబ్బంది అవుతుంది. కాకపోతే మనం ఏం చేయాలంటే దానికి సంబంధించి మొత్తం ఆలోచన చేసి ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం
మంచి ఆలోచనతోటి మనం ఒక కొన్ని డబ్బులు పెట్టుకుంటే విడతల వారీగా వాళ్ళు ఇస్తారు. మనం ఒక 15 లక్షలలో మామూలుగా ఒక మిడిల్ క్లాస్ కుటుంబం ఉండేట్టు సరిపోతుంది. అట్లా దానికోసం ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. అందరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇదే నా ఫస్ట్ వీడియో. థ్యాంక్ యూ.